నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు నేను చెప్పబోయే అంశము చాలా విస్తృతమైనది. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళము బాధపడుతూనే ఉంటాము. ఎన్నో పరిహారాలు చేస్తుంటాము, ఎన్నెన్నో పూజలు చేస్తుంటాము. అయినప్పటికీ మాకు కలిసి రావట్లేదు, మాకు ధనం నిలవట్లేదు, అప్పుల పాలైపోతున్నాము, లేదా పెళ్లిళ్ళు కావటం లేదు. ఇలాగా ప్రతి సమస్యతోనూ ఎన్ని పూజలు చేసినా, ఎంత నియమనిష్టలతో ఉన్నా కానీ చిన్న కీలకం మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఏమిటో తెలీదు, దాని పరిహారం ఎలా చేసుకోవాలో తెలీదు, ఎవరిని పూజించాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. ఇలాంటివన్నిటితో మనము ప్రతి నిత్యము ప్రతి ఇంట్లో ఇబ్బంది పడుతూనే ఉంటారు, అవునా? అయితే ఈ రోజు మీకు నేను చాలా కొత్త అంశాన్ని మీకు తెలియజేయబోతున్నాను. అది ఏమిటంటే కనుక, మనకి గ్రహాలు ఉన్నాయని తెలుసు అందరికీ. దాంతో పాటు ప్రతి రాశికి కూడా మిత్ర గ్రహాలు, సమగ్రహాలు అంటే సమమైన ఫలితాలు ఇచ్చే గ్రహాలు, శత్రుగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఏ ఏ రాసుల వాళ్ళకి ఏవి మిత్రగ్రహాలు, ఏవి శత్రుగ్రహాలు, ఏ గ్రహాల వల్ల మన వాస్తుకి, మనం నివసించే ఇంట్లో ఇబ్బంది కలుగుతోంది, ఏ ప్రాంతంలో ఇబ్బంది కలుగుతోంది, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమి చేసుకోవాలి, పూజల, హోమాల, లేదంటే రత్నధారణ, ఇలాగ మనకి తెలియక సతమతమవుతుంటాము. కాబట్టి ఈ రోజుతో మీకు అటువంటి సమస్య నేను ఇవ్వటం లేదు. చాలా వివరంగా ఒక్కొక్క రాశికి సమగ్రహాలు ఏంటి, లేదా అవి ఇచ్చే ఫలితాలు, శత్రుగ్రహాలు ఏంటి, అవి ఇచ్చే ఫలితాలు, మిత్రగ్రహాలు ఏమిటి, అవి ఇచ్చే ఫలితాలు, ప్రతి ఒక్కటి నేను మీకు సవివరంగా తెలియచేస్తాను. కానీ మీరు చేయవలసింది ఏంటి తెలుసా? స్కిప్ చెయ్యకుండా ప్రతిదీ వివరంగా తెలుసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే ఈ రాశి వారు వాయుతత్వానికి చెందినటువంటి వారు. చెర రాశి అంటే, చెర అంటే చెలించేది అని అర్థం అన్నమాట. అయితే ఇది సమతుల్యత, న్యాయము, వ్యాపారము, భాగస్వామ్యాలు అంటే పార్ట్నర్షిప్స్, అది దాంపత్యం కుటుంబం కావచ్చు, లేదా బిజినెస్ కావచ్చు, వివాహము, కళలు, రాజకీయాలు, ప్రజా సంబంధాలు, సౌందర్యము, దౌత్యము, ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి కారకత్వం కలిగి ఉంటుంది. అయితే శుక్రుడు కనుక ఈ రాశిలో ఉండే వారికి బలంగా ఉంటే కనుక, అంటే మామూలుగా ఇవి కానీ బలంగా ఉంటే ఏం జరుగుతుంది అంటే, ధనము, గౌరవము, మంచి దాంపత్యము, వ్యాపారంలో సక్సెస్, కళాత్మక ప్రతిభ, ప్రజాదరణ పొందడము, ఇవి బలంగా ఉన్నప్పుడు ఎక్స్ట్రాగా వచ్చే అవకాశాలు. మరి మిత్రగ్రహాలు ఈ రాశిలో ఉండే వారికి ఎవరు? బుధుడు, శని భగవానుడు అందరికీ చెడు చెయ్యడు, చాలా మంచి చేస్తాడు. కాబట్టి శని భగవానుడిని తిట్టుకునే ప్రయత్నం అస్సలు చేయకండి. అయితే మరి ఈ రెండు గ్రహాలు తులారాశి వారికి శుభప్రదంగా ఉన్నాయి. అయితే మరి బుధుడు అనుకూలంగా ఉంటే ఈ రాశిలో ఉండే వారికి వ్యాపార విస్తరణ, విదేశాలు వెళ్లే అవకాశాలు, ఒప్పందాలు సక్సెస్, ఏవైనా అగ్రిమెంట్లు చేసేటప్పుడు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. విద్యాభివృద్ధి, కమ్యూనికేషన్ లో మంచి స్కిల్స్ ఉండే అవకాశము, పెరిగే అవకాశం కనబడుతుంది. మరి శని భగవానుడు అనుకూలంగా ఉంటే దీర్ఘకాలిక సంపద, అంటే ఆ భగవానుడు కనుక ఒక్కసారి అనుగ్రహిస్తే స్టాండర్డ్ గా కొన్ని సంవత్సరాల పాటు సంపద తరగకుండా, నష్టపోకుండా ఇస్తాడు. మరి పరిశ్రమలు, రాజకీయంలో స్థిరత్వము, ఉద్యోగంలో భద్రత, దీంతో పాటు భూములు కొనుక్కునే అవకాశం కూడా ఈ భగవానుడు కల్పిస్తాడు. మరి సమగ్రహాలు ఎవరు అంటే, మిశ్రమ ఫలితాలు ఇచ్చే గ్రహాలు కుజుడు, గురువు. ఈ రెండు మీ యొక్క జాతక స్థితిని బట్టి ఫలితాలు ఇస్తారు. మరి ఏ రాశిలో అంటే మీ యొక్క జాతక చక్రంలో వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో చూసుకుని దాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది. తులారాశి వారికి శత్రుగ్రహాలు ఎవరంటే రవి, చంద్రుడు. వీళ్ళకి ఎక్కువగా నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. మరి రవి వల్ల ఏ నష్టపోతున్నారు అంటే, రవికి సంబంధించిన లోహాలు రాగి, బంగారము. ఈ రాశిలో ఉండేవారు ఈ రెండింటిని కొంచెం తగ్గించి వాడే ప్రయత్నం చేసుకోండి.
మరీ ముఖ్యంగా రాగిని కొంచెం తగ్గించే ప్రయత్నం చేయండి. రవి దోషం ఉన్నప్పుడు మీ ఇంట్లో వాస్తు ప్రభావం ఎలా ఉంటుందంటే, జాతకంలో ఈ యొక్క ప్రభావం మీకు మీ ఇంట్లో ఎక్కువగా కనబడుతుంది. తూర్పు దిశ మూసివేసేయడము, లేదా దాన్ని పూర్తిగా క్లోజ్ చేసేయడం కానీ, అక్కడ బరువు పెట్టడం కానీ జరిగే ప్రయత్నం జరుగుతుంది. తూర్పు దిశలో చెత్త చెదారాలు పెట్టే అవకాశము, మాకు తప్పదు వేరే ప్లేస్ లేదు అని అనుకుంటే కనుక ఇంకొక ఏర్పాటు చూసుకోండి. కానీ తూర్పు దిశలో మాత్రం ఎటువంటి చెత్త పెట్టే ప్రయత్నం చేయకండి. తూర్పుని మూసి ఉంచే ప్రయత్నం చేయకండి. కాంతి లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావాలు ఎక్కువ అవుతాయన్నమాట. మరి ఇంటి మీద ప్రభావం చూపించింది సరే, మరి ఇంట్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే, తల్లిదండ్రుల మధ్య విభేదాలు, గొడవలు, తగాదాలు, ఒకంత దూరం అవ్వడాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ పరంగా మీరు మాటమాటికి చిరాకులు పడ్డము, ప్రభుత్వ తరపు నుంచి సమస్యలు రావడము, కోర్టు కేసుల్లో ఇరుక్కోవడము, లేనిపోని నిందలు పడ్డము, ఉద్యోగంలో ఆటంకాలు, ఉద్యోగస్తుల ద్వారా అంటే మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని ఎంత బాగా చేసినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఒకంత ఉద్యోగాలు పోగొట్టుకోవడము, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరి కష్టాలు ఏమిటి? ఇందాక చెప్పినవి నష్టాలు. కష్టాలు ఏంటంటే కనుక ఆరోగ్యం భంగం జరుగుతుంది. అది ఏ పార్టుల్లో అంటే కళ్ళు, తల, బీపీ, ఈ మూడు ఎక్కువయ్యాయి. అంటే కళ్ళకి సంబంధించిన సమస్యలు, తలనొప్పికి సంబంధించిన సమస్యలు, తర్వాత బీపీ పెరగడము జరుగుతుంది. మరి ఉద్యోగంలో చూసినట్టయితే ప్రమోషన్స్ ఆగిపోవడం కానీ, లేదా డిలే, ఆలస్యం అవ్వడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అధికారులు మీ పనితీరును అస్సలు మెచ్చుకోకపోగా మిమ్మల్ని తీసేసి వేరే వాళ్ళని అపాయింట్ చేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వ్యాపారం చూసినట్టయితే కనుక అప్రదిష్ట పాలవ్వడము, మీ బ్రాండింగ్ చెడిపోవడము, మీ వ్యాపారం మీద బురద జల్లే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. మరి పరిహారం ఏం చేసుకోవాలి అంటే, ప్రతి ఆదివారం రోజు సూర్యారాధన చెయ్యడము, ఎర్రని వస్తువులు, ఎర్రని వస్త్రాలు, గోధుమలు దానంగా ఇవ్వడంతో పాటు సూర్య మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకోవాలి. ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ సూర్య భగవానుడు కాబట్టి, ప్రత్యక్ష దైవం కూడా కాబట్టి మంత్రాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. దీన్ని 108 సార్లు 45 రోజుల పాటు చదువుకునే ప్రయత్నం చేయండి. మరి శత్రుగ్రహమైనటువంటి రెండో గ్రహము చంద్రుడు. మరి ఈయనిచ్చే ఫలితాలు ఏంటంటే, చంద్రగ్రహానికి సంబంధించిన లోహము వెండి. మరి ఈ దోషం ఉన్నవారు వాయువ్య దిశలో దోషం ఏర్పడము, నీరు నిల్వగా ఉండడము, ఆ గదులు చీకటిగా ఉండడము ఉంటే కనుక చంద్ర ప్రభావం ఎక్కువగా కనపడే అవకాశం ఉంది. మరి ఇంటి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే, ఇంట్లో గొడవలు, భార్యాభర్తల మధ్య, తల్లి బిడ్డల మధ్య ఇబ్బందులు రావడము, మానసిక ఒత్తిడి, ఎమోషనల్ గా ఓవర్ రియాక్ట్ అవ్వడము, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, ఒకంత పిచ్చిలాగా అంటే మనసు మీద దెబ్బ తినడము, అది బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడి పిచ్చికి అంటే మానసికంగా కూడా వేరే స్థాయిలోకి వెళ్ళిపోవడం జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఈ దోషం ఉన్నప్పుడు వచ్చే కష్టాలు ఏంటి? చంద్రగ్రహం దోషం ఉన్నప్పుడు వివాహం ఆలస్యం కావడము, వివాహం సగం వరకు వచ్చి ఆగిపోవడము, అనుమానాలతో విడిపోవడము జరుగుతుంది. మరి ఆరోగ్యం మీద ఎలా చూపిస్తుంది అంటే, నిద్ర లేకపోవడము, దానికి సంబంధించిన వ్యాధులు రావడము, కుటుంబంలో తల్లి బిడ్డల మధ్య దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. మరి పరిహారం ఏం చేసుకోవాలంటే, ప్రతి సోమవారం రోజు తెల్లని వస్త్రాలు, పాలు, బియ్యము ఇవి మీ యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. చంద్రుడికి సంబంధించిన మంత్రము ఓం చం చంద్రాయ నమః లేదా ఓం సోం సోమాయ నమః. ఈ చిన్ని మంత్రాన్ని 108 సార్లు 30 లేదా 45 రోజుల వ్యవధి పాటు చదివే ప్రయత్నం చేసుకోండి. మరి మీకు శుక్రబలం పెరగాలి కదా, మీ యొక్క రాశికి పెరగాలి అంటే కనుక ఈ తులా రాశి వారికి శుక్రుడే ప్రాణము, శుక్రుడే అన్ని అన్నమాట. కాబట్టి మీరు ప్రతి శుక్రవారము ఈ రాశిలో ఉండేవారు అంటే పాపగ్రహాలకు సంబంధించి ఎలాగా పరిహారం చేస్తారు, కానీ శుక్రుణ్ణి బలోపేతం చేసుకోవడానికి, శుక్రుడి యొక్క అనుగ్రహం పొందడానికి మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోవడము, సుగంధ ద్రవ్యాలతో దానాలు ఇచ్చుకోవడము,
మంచి సువాసన కలిగిన పువ్వులతో అమ్మవారిని అర్చన చేసే ప్రయత్నం చేసుకోండి. స్త్రీలను గౌరవించండి. అది ఇంట్లో కావచ్చు, మీరు పనిచేసే స్థానాల్లో కావచ్చు. ఆ స్త్రీలు ఎట్లా ఉన్నా కానీ మీరు వారికి గౌరవం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. శుక్రుడికి సంబంధించిన మంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌ సహ శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు 16 మాలలు, శుక్రుడి యొక్క సంఖ్య 16 మాలలు చదువుకున్నట్టయితే 48 రోజుల పాటు విశేషమైన శుక్రబలాన్ని పెంచుకోవచ్చు. ఇది గోచార రీత్యా చెప్పదగినటువంటివి. అయితే మరి వాస్తుపరంగా ఏమి సూచనలు చేయాలి అంటే కనుక, ఆగ్నేయ దిశ శుక్రుడికి సంబంధించింది కాబట్టి దాన్ని శుభ్రంగా ఉంచాలి. పడక గదిని శుభ్రంగా ఉంచాలి. దక్షిణ లేదా నైరుతి భాగాల్లో మంచిగా అంటే సువాసనగాను వెలుతురు వచ్చేటట్టుగాను నీట్ గా ఉండేటట్టుగా చూసుకోవాలి. విరిగిపోయిన అద్దాలు కానీ, పాడైపోయిన అలంకార వస్తువులు కానీ, ఏమైనా కాస్మెటిక్స్ కానీ ఏమైనా అలంకార వస్తువులు పాడైపోయినా, ఎక్స్పైరీ అయిపోయినా అవి పారేసే ప్రయత్నం చేసుకోండి. తరువాత మీకు చెప్పదగినటువంటి మహాపరిహారము ఓం శ్రీం మహాలక్ష్మి నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు 1008 సార్లు మీ శక్తి కొద్దీ చదువుకునే ప్రయత్నం చేయండి. ఇది చెయ్యడం వల్ల అంటే మీ శుక్రబలం పెరగడంతో పాటు ధన ప్రాప్తి, దాంపత్య సౌఖ్యము, వ్యాపార వృద్ధి, వాహన వస్తు యోగాలు కలుగుతాయన్నమాట. ఇవి తులారాశి వారికి చెప్పదగినటువంటి ప్రత్యేక పరిహారాలు, సూచనలు. నమస్తే.